మైకులను మోతమోగించే రాజకీయం ఎందుకో ఇప్పుడు అక్కడ చడీ చప్పుడు చేయటం లేదు. చిత్తూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గంలో రాజకీయం చెప్పబడిపోయిందనే టాక్ నడుస్తోంది. అస్త్ర సన్యాసం చేసినట్లు ఉండిపోతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ కూడా సైలెంట్ అయిపోయారు. ఎలాగూ గెలిచేశాం కదా అని అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా సౌండ్ చేయటం లేదు. ఏం జరుగుతుందా సెగ్మెంట్ లో? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. అయినా చాలా నియోజకవర్గాలలో సమస్యలు ఇంకా తీరలేదు. కొందరు ఎమ్మెల్యేలే నియోజకవర్గాలలో అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన వారు వీకెండ్ గెస్టులా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓడిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై స్పందించడం లేదు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి ఎక్కడున్నావో చెప్పుకోండి చూద్దాం అన్నట్లే ఉంది. సమస్యలు చెప్పుకోవడానికి స్థానిక ప్రజలు ఆయన్ని కలవాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నగరి ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్కువ సమయం తిరుపతిలోనే గడిపేస్తున్నారట భానుప్రకాష్, లేదంటే హైదరాబాద్లోనే ఉంటున్నారట. దీంతో ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఎమ్మెల్యే అంతగా అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచర వర్గం నగర నియోజకవర్గంలో ఆడిందే ఆట అన్నట్లుగా కొనసాగుతోంది. ఇసుక, మైనింగ్, ల్యాండ్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే అనుచరులు చెలరేగిపోతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు ఎమ్మెల్యే కళ్లుగప్పి మరీ అనుచరులు వివాదాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తండ్రి దివంగత ముద్దుకృష్ణమనాయుడు ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బతికున్నంత కాలం నియోజకవర్గాన్ని వీడకుండా ప్రజలతోనే కలిసిమెలిసి తిరిగేవారు. ముద్దుకృష్ణమనాయుడు మరణానంతరం టీడీపీ ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్కి అవకాశం కల్పించి ఎమ్మెల్యేని చేసింది. తండ్రి లెగసీని నిలబెట్టాల్సిన తనయుడు నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడెక్కడో వ్యాపారాల్లో తలమునకలయ్యారని నగరిలో టాక్ నడుస్తోంది. నగరి ఎమ్మెల్యేపై మాజీ మంత్రి రోజా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. కానీ గతంలో ఉన్నంత ఫైర్ విపక్ష నేతలో లేదంటున్నారు. తప్పదన్నట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ మళ్లీ మాయమైపోతున్నారు. ఎక్కువగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కే పరిమితమవుతున్నారట రోజా. అధికార పార్టీపై విరుచుకుపడే రోజాకి ఏమైందో పార్టీ శ్రేణులకు కూడా అంతుపట్టడం లేదు. గెలిస్తేనే ఉంటారా, ఓడిపోతే నియోజకవర్గంతో పని లేదా అంటున్నారు నగరి ప్రజలు. నెలలో 1-2 సార్లు నియోజకవర్గానికి రావడం, ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోవడం, ఓటమి తర్వాత మాజీ మంత్రి చేస్తున్న పని ఇదే. అందుకే నగరి వైసీపీ నేతలు రోజా విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికార పార్టీ తమపై అక్రమ కేసులు పెడుతున్నా మాజీ మంత్రి అండగా ఉండడం లేదనే బాధ పార్టీ నేతల్లో ఉంది. బహుశా రోజా మేడం రెడ్ బుక్ భయంతోనే ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదేమో అన్న టాక్ కూడా నడుస్తోంది. వాస్తవానికి నగరిలో గెలుపును టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ నుంచి తీవ్రంగా విరుచుకుపడే రోజా ఓటమిని సవాల్గా తీసుకుని అనుకున్నది సాధించింది. గత ఎన్నికలే కాదు, వచ్చే 2029 ఎన్నికలు కూడా టీడీపీకి అత్యంత కీలకమే. ఈ విషయాన్ని నాయకత్వం గ్రహించాలంటున్నారు నగరి టీడీపీ నాయకులు. ప్రజల్లో పట్టు చేజారకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే భానుని నియోజకవర్గ తమ్ముళ్లు అలర్ట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పల్లెల నుంచి పట్టణం దాకా ఎక్కడ ఏ సమస్యలున్నాయో, ఎవరి అవసరాలేంటో ప్రత్యక్షంగా గమనించారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ అధికారంలో ఉన్నా సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేకపోతున్నారనే అసంతృప్తి అందరిలో ఉంది. తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు ఎమ్మెల్యే భాను రిలాక్స్ అవుతుంటే, అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్న రోజా ఉన్న కాసేపు పంచు డైలాగులతో విరుచుకుపడుతున్నారు. మళ్లీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అందుబాటులో ఉంటే నగరిలో పార్టీ మరింత బలపడుతుందని వైసీపీ శ్రేణులు అంటున్నా ఆమె కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యేనేమో నియోజకవర్గాన్ని వదిలేసి మిగిలిన పనుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న నగరి ప్రజలు తమ టైం వచ్చినప్పుడు ఎవరినెక్కడ పెట్టాలో తమకు తెలుసంటున్నారు.